హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శ్రీకర్. వెల్కమ్ బ్యాక్ టు గ్రో తెలుగు. ఈ రోజు వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే చిట్ ఫండ్ అలాగే మ్యూచువల్ ఫండ్. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, ఏది మంచిది అనేది మనం ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. సో దీని గురించి డీటెయిల్గా వెళ్లే ముందు ఒక సీన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. నాకు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో ఫస్ట్ ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చి, రే శ్రీకర్, నాకు తెలిసిన ఒక మ్యూచువల్ ఫండ్ ఉందిరా, నువ్వు మంత్లీ 5,000 ఇన్వెస్ట్ చేస్తే నీకు 25 months తర్వాత 1 lakh వస్తుందిరా, అండ్ ఈ మధ్యలో నీకు ఎప్పుడైనా లోన్ కావాలంటే లోన్ కూడా తీసుకోవచ్చు, అది నువ్వు కొంచెం కొంచెంగా పే చేసుకోవచ్చు అంటాడు. వేరే ఫ్రెండ్ వచ్చేసి, రే నాకు తెలిసిన మంచి మ్యూచువల్ ఫండ్ ఉంది, నువ్వు ఎవ్రీ మంత్ 5,000 లేక 25 months పే చేస్తే నీకు లాంగ్ టర్మ్లో చాలా మంచి డబ్బులు వస్తాయిరా, అండ్ నీకు రిస్క్ ఫ్రీ కూడా అని అంటాడు. సో ఈ రెండిట్లో ఏం చూస్ చేసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి, అదే మనకి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఈ రోజు వీడియోలో అసలు ఈ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, అలాగే చిట్ ఫండ్ అంటే ఏంటి, అండ్ మీకు ఏది కరెక్ట్ అనేది మనం తెలుసుకోబోతున్నాం. అండ్ దానికన్నా ముందు ఈ వీడియోని ఇప్పుడు దాకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు ఈ చిట్ ఫండ్ అలాగే మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసుకునే ముందు వీటి యొక్క బేసిక్స్ని అయితే ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ చిట్ ఫండ్ అంటే ఏంటి మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. మీకు చిన్నప్పుడు కిట్టి పార్టీస్ గురించి ఎప్పుడైనా విన్నారా? సో చిట్ ఫండ్ అనేది ఆ కిట్టి పార్టీ కాన్సెప్ట్ మీద రన్ అవుతుందండి. ఏంటి భయ్యా చిట్ ఫండ్ అనేది కిట్టి పార్టీకి లింక్ చేస్తూ అది ఇది ఎలా కంపారబుల్ అని మీకు డౌట్ వచ్చిందా? సింపుల్గా చెప్తాను వినండి. సో కిట్టి పార్టీ అంటే ఏం చేస్తాం, అందరూ ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ మనీని పోగు చేసుకొని ఎవ్రీ మంత్ ఒక్కొక్కరు వాళ్ళు కిట్టి పార్టీ ఇస్తుంటారు. అంటే ఒక మంత్ నేను ఇస్తే ఇంకో మంత్ నా ఫ్రెండ్ ఇస్తుంటాడు, దాని నెక్స్ట్ మంత్ ఇంకో ఫ్రెండ్ ఇస్తుంటాడు. అలాగే ముగ్గురు నలుగురు లేదా 20 మంది 30 మంది ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక ఫిక్స్డ్ అమౌంట్ని డిపాజిట్ చేసుకొని ఎవ్రీ మంత్ ఒక పార్టీ లాగా కండక్ట్ చేస్తుంటారు కదా. సో చిట్ ఫండ్ కూడా అదే కాన్సెప్ట్లో రన్ అవుతుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు ఇండియాలో ఉంటుంటారు కదా, డిఫరెంట్ ప్లేసెస్, ఆ డిఫరెంట్ ప్లేసెస్లో ఈ చిట్ ఫండ్ని డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. కొన్ని దగ్గరలో కిట్టి అని పిలుస్తారు, కొన్ని దగ్గరలో చీటీ పాట్ అని పిలుస్తారు, అలాగే డిఫరెంట్ నేమ్స్ అయితే పిలుస్తారనమాట. అండ్ ఇది మన ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్లో కూడా ఉంది. ఇంటర్నేషనల్లో దీన్ని రోస్కా అని పిలుస్తారు, అంటే రొటేటింగ్ సేవింగ్స్ అండ్ క్రెడిట్ అసోసియేషన్ అనమాట. సో ఇదంతా బాగుంది భయ్య, అసలు ఈ చిట్ ఫండ్ ఎలా వర్క్ అవుతుంది, సో దీని గురించి ఒక 1 minute తెలుసుకుందాం. బట్ దానికన్నా ముందు మీరు కొన్ని బేసిక్ టర్మ్స్ అయితే తెలుసుకోవాలి దీని గురించి. సో మీరు తెలుసుకోవాల్సిన దాంట్లో ఫస్ట్ టర్మ్ ఏంటంటే చిట్ ఫండ్. చిట్ ఫండ్ అంటే మీకు సింపుల్గా తెలుసు కదా, ఇప్పుడు దాకా చెప్పాను కదా, ఇది ఒక అసోసియేషన్ అనమాట. అంటే ఎక్కడైతే ప్రతి ఒక్కరు డబ్బులు పెట్టుకొని ప్రతి మంత్ వాళ్ళ యొక్క టర్మ్ కోసం, అంటే వాళ్ళు తీసుకునే లంసమ్ టర్మ్ కోసం వెయిట్ చేస్తుంటారో అది మనకి చిట్ ఫండ్ అనమాట. సెకండ్ వచ్చేసి సబ్స్క్రైబర్, అంటే మీరు ఎవరెవరైతే ఈ చిట్ ఫండ్లో గ్రూప్లో ఉంటారో ఆ మెంబర్ అయితే సబ్స్క్రైబర్ అంటాం. అండ్ థర్డ్ వచ్చేసి టికెట్, ఏదైతే మీ అమౌంట్ ఉంటుందో అది దానికి మనం టికెట్ అంటాం అనమాట. అంటే మీ లిమిట్ని మనం టికెట్ అంటాం అనమాట. అండ్ 1 person ఈజ్ ఈక్వల్ టు 1 ticket అనమాట. అండ్ మీరు 10 tickets అయితే తీసుకోవచ్చు. సో బేసిక్ ఎగ్జాంపుల్ కోసం 1 person 1 ticket అని మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఫోర్మెన్, అంటే ఎవరైతే చిట్ ఫండ్ని రన్ చేస్తారో ఆ పర్సన్ కానీ కంపెనీ కానీ ఫోర్మెన్ అంటాం అనమాట. వీళ్ళు డ్యూటీ ఏంటంటే ప్రతి మంత్ ప్రాపర్గా చిట్టీలు వేసి, అంటే ప్రాపర్గా లాటరీ వేసి కరెక్ట్గా అందరికీ ప్రాపర్గా అమౌంట్ వెళ్ళేలాగా అండ్ ఎలాంటి రిస్క్ లేకుండా చూసుకునే వాళ్ళని మనం ఫోర్మెన్ అంటాం అనమాట. మోస్ట్లీ మీరు చాలా కంపెనీస్ గురించి వినే ఉంటుంటారు మార్కెట్లో, అలాగే చిన్న ఊర్లో మీరు ఇండివిజువల్ పర్సన్స్ కూడా వినే ఉంటారు, వాళ్ళని ఫోర్మెన్ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ సబ్స్క్రైబర్, ఎవరైతే ఆ మంత్లో లక్కీ పర్సన్ ఉంటారో, ఎవరికైతే చిట్ వస్తుందో వాళ్ళు ప్రైస్ సబ్స్క్రైబర్ అనమాట. అలాగే నాన్ ప్రైస్ సబ్స్క్రైబర్, అంటే ఇప్పుడు దాకా ఎవరికైతే చిట్ అనేది పాడకుండా ఉంటుందో, ఎవరికైతే ఆ లక్కీ టాల్ ఇప్పుడు దాకా వాళ్ళ నేమ్ రాలేదో వాళ్ళు నాన్ ప్రైస్ సబ్స్క్రైబర్ అనమాట. అంటే ఇందులో డిఫాల్టర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఇంక్లూడ్ అయ్యి ఉంటారు. ఎవరైతే చాలా ఎక్కువ రోజుల నుంచి డబ్బులు పే చేయకుండా ఉంటారో వాళ్ళని డిఫాల్టర్స్గా మనం తీసుకొని వాళ్ళకైతే ఎటువంటి చిట్ అయితే పాడం అనమాట. సో ఈ బేసిక్ టర్మ్స్ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు ఈ చిట్ ఫండ్ ఎలా వర్కౌట్ అవుతుందో చెప్తాను వినండి. ఇప్పుడు ఒక 25 members కలిపి మంత్లీ 4,000 వేసుకుంటే మనకి 25 monthsకి మనకి 1 lakh అవుతుంది ఒక్కొక్క పర్సన్కి. అదే ఎవ్రీ మంత్ 1 lakh అయితే పోగవుతుంది అనమాట. అంటే ఎవ్రీ మంత్ ఒక పర్సన్కి అయితే 1 lakh వస్తుంది. అలాగే 25 monthsకి 25%కి 1 lakh వస్తుంది అనమాట. సో ఈ చిట్టి ప్రాసెస్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. సో గ్రూప్లో 25 members ఉంటే ఆ 1 person ఎలా సెలెక్ట్ చేస్తారు? సో ప్రతి మంత్ ఇనీషియల్గా మనకి లాటరీ అయితే వేస్తారనమాట. లాటరీలో ఎవరైతే నేమ్ వస్తుందో వాళ్ళకి ఈ 4,000 అందరూ పోగు చేసుకుంటారు కదా, మొత్తం కలిపి 1 lakh అయిన తర్వాత ఈ ఫోర్మెన్ ఛార్జెస్ ఉంటాయి కదా, ఫోర్మెన్ ఛార్జెస్ తీసేసి ఇస్తారనమాట. అదే ఎవరికి చిట్టీలు ఇంట్రెస్ట్ లేదు, ఏదో పర్టికులర్ పర్సన్కి ఎమర్జెన్సీ ఉంది, అవసరం ఉంది అనుకోండి, అండ్ వేరే వాళ్ళకి ఎవరికి రిక్వైర్మెంట్ లేకపోతే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఆ పర్సన్కి అయినా ఇస్తారు. లేదంటే ఎవరు 2-3 రిక్వైర్మెంట్ ఉంది, మిగతా ఎవరికి రిక్వైర్మెంట్ లేదు అనుకోండి, సో మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వాళ్ళు 3-4 మధ్యలో కూడా చిట్టి వేసి ఎవరికైతే లాటరీతో అవుతుందో వాళ్ళకైతే ఇస్తూ ఉంటారనమాట. ఇది కూడా
కూడా మనకి 4 మంత్ ఛార్జెస్ ఉంటాయి కదా, అవి తీసేసి ఇస్తూ ఉంటారనమాట. సో ఇది అలా స్టార్ట్ అయిన తర్వాత కొన్ని మంత్స్ తర్వాత ఇది బిడ్డింగ్ ప్రాసెస్లోకి మారుతుంది అనమాట. అండ్ ఈ బిడ్డింగ్ కూడా రివర్స్ ఆప్షన్లో రన్ అవుతుంది. సో అదే ట్విస్ట్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఎవరైతే లోయెస్ట్ బిడ్ వేస్తారో వాళ్ళకి మనకి ఈ ప్రైస్ అయితే అలొకేట్ అవుతుంది. సో నాన్ ప్రైస్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళు మంత్లీ బిడ్ వేస్తుంటారు అనమాట. ఎవరైతే లోయెస్ట్ ప్రైస్కి బిడ్ వేస్తుంటారో వాళ్ళకి మనకి సబ్స్క్రిప్షన్ అయితే వస్తుంది, అదే మన ఈ టికెట్ అమౌంట్ అయితే వస్తుంది అనమాట. ఎవరైతే మనకి లోయెస్ట్ బిడ్ వేస్తారో వాళ్ళకి ఈ మనీ అయితే వస్తుంది అనమాట. సో సింపుల్గా ఎగ్జాంపుల్లో చెప్పాలంటే మనకి చిట్ సైజు మంత్లీ 1 lakh కదా. ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 80,000కి బిడ్ వేసాడు అనుకోండి, అది లీస్ట్ అనుకోండి, ఆ 80,000కి వస్తుంది అనమాట. అండ్ ఆ రిమైనింగ్ 20,000 ఉంటుంది కదా, ఈ రిమైనింగ్ అందరికీ ఒక ప్రైజ్ మనీ లాగా అయితే అలొకేట్ అయ్యి మనకి షేర్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ పర్సన్ 1 lakh తీసుకునే ప్లేస్లో 80,000 తీసుకున్నాడు, ఈ 20,000 రిమైనింగ్ మెంబర్స్ అందరికీ స్ప్రెడ్ అవుతుంది కదా. సో నెక్స్ట్ మంత్ వాళ్ళు 4,000 పే చేసే ముందు ఈ 20,000లో వాళ్ళకి వచ్చిన షేర్ని డిడక్ట్ చేసి బ్యాలెన్స్ పే చేస్తే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా వాళ్ళకి మంత్లీ బర్డెన్ తగ్గుతుంది అనమాట. సో ఇప్పుడు చెప్పిన ఫస్ట్ కేసులో మనకి 80,000కి బిడ్ తీసుకున్నాడు కదా, ఈ 20,000 రిమైనింగ్ 24 మెంబర్స్కి స్ప్రెడ్ చేస్తే అరౌండ్ 833 రూపీస్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మంత్ వాళ్ళు 4,000 బదులు 3,166 అరౌండ్ పే చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే చిట్ ఫండ్లో ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ ఈ విన్ సిచ్యువేషన్గా చూసుకుంటారు. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు చాలా తక్కువకి పాడుకుంటారు అండ్ ఆ బెనిఫిట్ రిమైనింగ్ మెంబర్స్ అయితే తీసుకుంటారు. అండ్ దీనిలో మనకి 4 మ్యాన్కి అయితే మినిమం కమిషన్ అలాగే ఫీజు అయితే ఉంటుందన్నమాట. ఏదైతే మనీ ఎవ్రీ మంత్ వీళ్ళకి డిస్కౌంట్ లాగా వస్తుందో, అంటే వీళ్ళు కట్టాల్సిన 4,000 ఏదైతే తగ్గుతుందో దాన్ని డివిడెండ్గా కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ ప్రాసెస్ ఎలా రన్ అవుతుందంటే మనకి ఈ బిడ్లో ఉన్న 25 మెంబర్స్కి ఛాన్స్ వచ్చే వరకు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంటుంది అండ్ ఎవ్రీ పర్సన్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు రిక్వైర్మెంట్ ఎగ్జాంపుల్ 80,000 అన్నాం కదా, అది 2-3 పర్సన్స్ ఒకసారి బిడ్ చేశారనుకోండి, అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ మధ్యలో లక్కీ డ్రా తీస్తారనమాట. అండ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకైతే అమౌంట్ అయితే ఇస్తారనమాట. అండ్ చిట్ ఫండ్ అనేది మనకి యూజువల్లీ 1 to 4 years మధ్యలో రన్ అవుతుంటుంది అనమాట. అది కూడా నెంబర్ ఆఫ్ పీపుల్ అలాగే వాల్యూ ఆఫ్ అమౌంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చిట్ ఫండ్ గురించి కొంచెం ఐడియా వచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్ గురించి అర్థం చేసుకుందాం. మ్యూచువల్ ఫండ్ కూడా ఇలాంటిది, ఒక సెర్టైన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ నుంచి మనీ పూల్ చేసి ఇన్వెస్ట్ చేయడమే మనకి మ్యూచువల్ ఫండ్ అనమాట. సో దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ మనకి మ్యూచువల్ ఫండ్కి అలాగే చిట్ ఫండ్కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మనకి చిట్ ఫండ్లో కలెక్ట్ చేసుకున్న మనీని ఎవ్రీ మంత్ ఒకరికైతే ఇస్తుంటారు కదా, అంటే ఎవ్రీ మంత్ ఒక పర్సన్ దగ్గరికి వెళ్తుంది కదా. మనకి మ్యూచువల్ ఫండ్లో అలా కాదు, అందరి దగ్గర మనీని పూల్ చేసుకొని అది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట. అదే మనకి మ్యూచువల్ ఫండ్. సో మ్యూచువల్ ఫండ్లో ఏం జరుగుతుందంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, ఆ మనీ అంతా పూల్ అవుతుంది అనమాట. పూల్ అయిన తర్వాత ఇది ఇన్వెస్ట్ చేస్తారు అండ్ దీని మొత్తాన్ని ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడనమాట. తనైతే మనం టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాం కదా, డిపెండింగ్ ఆన్ మన నీడ్స్ ప్రకారం వాళ్ళు దాన్ని అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అండ్ దాని మీద రిటర్న్స్ వచ్చేలా చూసుకుంటూ ఉంటారు. సో మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేది మోస్ట్లీ కంపెనీ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, అలాగే కొన్ని గవర్నమెంట్ బాండ్స్లో అండ్ కొన్నిట్లో అయితే మిక్స్డ్గా కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇదంతా బాగుంది భయ్య, బట్ మ్యూచువల్ ఫండ్స్లో మనకి రిటర్న్స్ ఎలా వస్తాయి? సో మనం ఏదైతే ఇన్స్ట్రుమెంట్లో ఇన్వెస్ట్ చేస్తామో దాని మీద వచ్చిన ప్రాఫిట్స్ని మనకి రిటర్న్లో ఇస్తుంటారనమాట, మనకి ప్రాఫిట్స్ లాగా లేదంటే మన రిటర్న్స్ లాగా. అండ్ దీన్ని మనం NAVతో పోలుస్తాం అనమాట, అంటే నెట్ అసెట్ వాల్యూ అనమాట. అంటే మనం ఇన్వెస్ట్ చేసేది నెట్ అసెట్ వాల్యూలో కన్వర్ట్ చేసి మనకు రిటర్న్స్ అయితే ఇస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఏంటంటే మనం NAVలో ఇన్వెస్ట్ చేస్తాం కదా, ఎప్పుడైతే మనకి మన ఇన్వెస్ట్మెంట్ గ్రో అవుతుందో NAV వాల్యూ గ్రో అవుతుంది, అలాగే ఇన్వెస్ట్మెంట్ పడిపోతుందో మన వాల్యూ అనేది మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో కొంతవరకు తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మనం 5,000 ఇన్వెస్ట్ చేసాం అనుకుందాం. అండ్ మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక NAV వాల్యూ 10 రూపీస్ అనుకుంటే మనం ఇన్వెస్ట్ చేసిన 5,000కి మనకి 500 NAVs అయితే వస్తాయన్నమాట. అంటే మనకి NAV 10 రూపీస్ అనుకున్నాం కదా, సో మనకి 500 NAVs అయితే వస్తాయి. సో ఫస్ట్ మంత్ మనకి NAV 11 రూపీస్ అయింది అనుకుందాం. సో ఇక్కడ మనకి 500 NAVs ఉన్నాయి కదా, 500 into 11 తీసుకుంటే మనకి మన పెట్టుబడి 5,000 కాస్త 5,500 అవుతుంది. అదే నెక్స్ట్ మంత్ NAV 12.5 అయింది అనుకుంటే 500 into 12.5 వేసుకుంటే మనకి అరౌండ్ 6,250 వస్తుంది. అండ్ నెక్స్ట్ మంత్ మనకి NAV 9 రూపీస్ అయిపోయింది అనుకుంటే మనకి 500 యూనిట్స్ ఉన్నాయి కదా, ఇంటూ 9 వేసుకుంటే మనకి అరౌండ్ 4,500 మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అవుతుంది అనమాట. సో ఈ NAV అనేది పెరుగుతుంటే మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరుగుతుంటుంది, అలాగే NAV తగ్గిపోతే మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ తగ్గుతూ వస్తుంది అనమాట. సో మీకు అర్థమైంది కదా, మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేవి మార్కెట్తో లింక్ అయి ఉన్నాయన్నమాట. మనకి మార్కెట్ అప్ అయితే మన NAV అదే మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అప్ అవుతుంది, మార్కెట్ పడిపోతే మన ఇన్వెస్ట్మెంట్ కూడా పడిపోతూ వస్తూ ఉంటుంది. అండ్ ఎస్, మనకి చిట్ ఫండ్ లాగా ఇక్కడ కూడా కొన్ని ఛార్జెస్ ఉంటాయి. మనం ఏదైతే మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తామో వాళ్ళు మన దగ్గర కొంచెం ఫీజు అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ ఈ ఫీజుని కూడా మనకి సెబీ ఉంది కదా, అది రెగ్యులేట్ చేస్తుంది అండ్ వాళ్ళతో రిజిస్టర్
రిజిస్టర్ అయి కూడా ఉంటుందన్నమాట. సో సెబీ రెగ్యులేట్ చేసిన ఛార్జెస్ వీళ్ళు మన దగ్గర అయితే ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో మనం ఇప్పుడు సెబీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈ రెండు కేసెస్లో మనకి రెగ్యులేటరీ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం పదండి. సెబీ అంటే మనకి సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట. ఇది మనకి 1988లో ఫామ్ అయింది అండ్ 1992లో రెగ్యులేట్ అయింది అనమాట. అండ్ దీనికి మనకి సెబీ యాక్ట్ అని కూడా ఒక యాక్ట్ అయితే ఉందన్నమాట. సో ఇది ఎలా ఉంటే వేరే వైపు చిట్ ఫండ్ని కూడా సెబీ రెగ్యులేట్ చేస్తుందా? కాదండి. చిట్ ఫండ్కి సెబీ ఇలాంటి రెగ్యులేటరీ యాక్ట్స్ ఏం లేవు. దానికి చిట్ ఫండ్ యాక్ట్ 1982 అయితే ఉంది. దాని యాక్ట్ ప్రకారం అయితే అది రన్ అవుతుంది, అది రెగ్యులేట్ అవుతుంది. సో ఈ యాక్ట్లో ప్రతిదీ కవర్ అయి ఉంటుంది అనమాట. చిట్ ఫండ్ ఎలా స్టార్ట్ అవ్వాలి, ఎలా బిడ్డింగ్ అవ్వాలి, ఎవరైనా పే చేయకపోతే యాక్షన్ ఎలా తీసుకోవాలి అనేది మనకి ఇలా అయితే క్లియర్గా కవర్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పార్ట్నర్ ఉంటారు కదా, ఎవరైతే మనకి టికెట్ తీసుకున్న అతను పే చేయలేదనుకోండి, మనకి ఫోర్మ్యాన్ అతన్ని రిమూవ్ చేసే రైట్ ఉంటుంది. బట్ ఒక ప్రాపర్ రిటర్న్ నోటీస్ ఇచ్చే తన్ని రిమూవ్ చేయాలన్నమాట. ఇది మనకి చిట్ ఫండ్ యాక్ట్లో రెగ్యులేట్ అయితే ఉందన్నమాట. బట్ మనకి ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. మనకి చిట్ ఫండ్ యాక్ట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అయినా మనకి ఈ యాక్ట్ని స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు రెగ్యులేట్ చేస్తూ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారనమాట. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ కానీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళు దీన్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తుంటారు ఎవ్రీ స్టేట్కి వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం. సో ఇదంతా బాగుంది. బట్ ఆర్బీఐ ఉంది కదా, అది చిట్ ఫండ్ని ఏమైనా రెగ్యులేట్ చేస్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో రెగ్యులేట్ చేయదు. ఎందుకంటే ఆర్బీఐ మనకి రెగ్యులేట్ చేసేది బ్యాంక్స్ని అలాగే ఎన్బిఎఫ్సిని. అండ్ చిట్ ఫండ్స్ అనేవి మనకి బ్యాంక్స్ అలాగే ఎన్బిఎఫ్సిలో ఉండవు. ఇది ఒక డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అలాగే డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఆర్బీఐలో దీనికి ఎటువంటి రెగ్యులేషన్స్ అయితే లేవన్నమాట. సో ఏంటి మీకు మ్యూచువల్ ఫండ్ అలాగే చిట్ ఫండ్ గురించి ఒక ఐడియా వచ్చిందా? అండ్ ఇప్పుడు మనం ఇంపార్టెంట్ ఫ్యాక్టర్కి వెళ్ళిపోదాం. రిటర్న్స్ అలాగే రిస్క్. ఏదైనా ఇన్వెస్ట్ చేస్తున్నట్టు మనకి మెయిన్ ఏం కావాలి, మనకి ఎంత వస్తుంది అండ్ ఏదైనా తప్పు జరిగితే మనకి ఎలాంటి రిస్క్ ఉంటుంది, అదే కదా మనకి మెయిన్ కావాల్సింది. సో ఫస్ట్ మనం చిట్ ఫండ్ గురించి మాట్లాడుకుందాం. సో సపోజ్ మీరు ఒక చిట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీ మంత్ 1000 అనుకుంటే ఒక 20 మెంబర్స్ చూసుకుంటే మీకు ఎవ్రీ మంత్ పూల్ 20,000 అనమాట. సో ప్రతి మంత్ అది ఎలా కనబడుతుందో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తుంటే మీకు ఇది ఒక హైపోథెటికల్ వాల్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో బేస్డ్ ఆన్ మీ బిడ్డింగ్ ప్రకారం ఇది 16,200 ఉండొచ్చు. అలాగే మనకి ఈచ్ మంత్ అది 200 ఇంక్రీజ్ అవుతూ ఉండొచ్చు అనమాట. సో అసలు ఈ నెంబర్స్ ఏంటి మనకు చెప్తుంది? సో ఫస్ట్ మంత్లో ఫస్ట్ విన్నర్కి మనకి 15,200 వస్తే 20th మంత్లో విన్నర్కి 19,000 వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మీరు చూడవచ్చు ఎవ్రీ మంత్ 200 పెరుగుతూ వస్తుంది అనమాట మనకి బిడ్ వాల్యూ. సో ఇక్కడ మనకి రియల్ టర్మ్స్లో ఏం అర్థం చేసుకోవాలంటే మనకి ఫస్ట్ మంత్ ఎవరైతే బిడ్డింగ్ చేసుకుంటారో వాళ్ళకి 15,200 అయితే వస్తుంది కదా. బట్ తను పే చేసినప్పుడు మాత్రం ఎవ్రీ మంత్ 1000 అయితే పే చేయాలి. అంటే తన ఎంటైర్ 20,000 అయితే పే చేయాలన్నమాట. ఇక్కడ తను 4,800 అయితే ఎక్స్ట్రా పే చేస్తాడు. అంటే ఇది మనకి చూసుకుంటే అరౌండ్ 22% అయితే ఎక్స్ట్రా అనమాట తను తీసుకునే అమౌంట్కి తను పే చేస్తున్న అమౌంట్కి. అందుకే ఇది ఒక ఆల్మోస్ట్ లోన్ లాగా మనం అయితే అనుకోవచ్చు. బట్ మీరు అదే లాస్ట్ మంత్లో తీసుకున్నట్టు చూసుకుంటే తను పే చేసిన 20,000కి తనకి 19,000 వస్తుంది అనమాట. ఇది ఒక సేవింగ్ స్కీమ్గా మనం అయితే భావించుకోవచ్చు. సో తను పే చేస్తున్న 20,000కి 19,000 వస్తుంది. అండ్ ఎవ్రీ మంత్ ఎవరో ఒకరు డిస్కౌంట్లో తీసుకుంటుంటారు కదా, అక్కడైతే మనకి డివిడెంట్ అయితే వస్తూ ఉంటుంది. సో ఆ విధంగా కొంత అమౌంట్ అయితే సేవ్ అవుతూ వస్తుంది అనమాట. సో ఈ చిట్ ఫండ్లో రిటర్న్స్ ఎలా ఉంటాయంటే ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, బట్ ప్రెడిక్ట్ అయితే చేయలేమన్నమాట. ఇది మీకు ఏ మంత్ అయితే చిట్ ఫండ్ విన్ అవుతారో దాని బేసిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దానికి మీకున్న కాంపిటీషన్, ఎవరైనా లోవర్ బిడ్ వేసారు అనుకోండి వాళ్ళకి వెళ్ళిపోతుంటుంది. సో ఇది కంప్లీట్గా మనకి అన్ప్రెడిక్టబుల్ అనమాట. సో రిటర్న్స్ కూడా బాగానే ఉంటాయి, బట్ అన్ప్రెడిక్టబుల్ అని చెప్పుకోవచ్చు. సో మనం నార్మల్గా చూసుకుంటే చిట్ ఫండ్లో మనకి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా పర్సన్ తన మంత్లీ ఇన్స్టాల్మెంట్ పే చేయకపోతే ఆ బర్డెన్ అందరి మీద పడిపోతుంది అనమాట. సో ఇది మనకి మేజర్ రిస్క్ అని చెప్పుకోవచ్చు. అదే ఎక్కువ మంది డిఫాల్ట్ చేస్తున్నారు అనుకోండి, ఆ బర్డెన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది, మీ మనీ అనేది అలా తగ్గుతూ వస్తుంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే చిట్ ఫండ్ అనేది ప్రాపర్గా మేనేజ్ చేయలేదు అనుకోండి, అదే ఫోర్మెన్ ఉన్నారు కదా, ప్రాపర్ ఫోర్మెన్ లేరు అనుకోండి, మనకి మిస్అండర్స్టాండింగ్స్ అవ్వచ్చు, ఫ్రాడ్స్ అవ్వచ్చు, అలాగే మీ మనీకి రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర మనం ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, అది చాలా రిస్క్. సో మోస్ట్లీ చిట్ ఫండ్ తీసుకునేటప్పుడు ఒక రిజిస్టర్డ్ చిట్ ఫండ్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర అయితే ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవుతుంటారు అండ్ ప్రాపర్ చెక్స్ కూడా చేస్తూ ఉంటారు. సో ఇది ఇలా ఉంటే మ్యూచువల్ ఫండ్ ఎలా ఉంటుందో చూద్దాం. మనకి చిట్ ఫండ్ లాగే మ్యూచువల్ ఫండ్ అనేది కంప్లీట్గా మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి మార్కెట్ అప్ అండ్ డౌన్ మీద మనకి మ్యూచువల్ ఫండ్స్లో వచ్చే రిటర్న్స్ అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మార్కెట్ పెరిగితే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి, మార్కెట్ పడిపోతే మనకి మంచి రిటర్న్స్ అయితే రావు అనమాట. ఇది కంప్లీట్లీ మార్కెట్ మీద డిపెండెంట్ అనమాట. అంటే మన మ్యూచువల్ ఫండ్ యొక్క రిస్క్ అనేది కంప్లీట్లీ మార్కెట్ బేస్ మీద ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనకి మ్యూచువల్ ఫండ్లో మార్కెట్ రిస్క్తో పాటు ఇంకా 2 రిస్క్లు ఉన్నాయి. అదే లిక్విడిటీ రిస్క్, అలాగే మనకి డిఫాల్ట్ రిస్క్ అనమాట. లిక్విడిటీ రిస్క్ ఏంటంటే కొన్ని ఫండ్స్ మనకి ఇమీడియట్గా అమ్మడానికే తప్పదు. ఇమీడియట్గా అమ్మాలంటే లాస్కే అమ్మాలి తప్ప ఇమీడియట్గా అంత ఈజీగా అమ్మడం అవ్వదు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఛార్జెస్ ఉంటాయి, ఒక టైం ఉంటుంది కదా, టైం ఫ్రేమ్ కన్నా ముందు అమ్మేస్తే ఛార్జెస్ కానీ లాసెస్ కానీ అయితే మనకు ఉంటాయి. అలాగే డిఫాల్ట్ రిస్క్, ఏదైనా కంపెనీస్లో
కంపెనీస్లో మన ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి కదా, ఆ కంపెనీస్ మనకి రీపే చేయకపోతే ఎక్కడో కూడా మనకి డిఫాల్ట్ రిస్క్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే కంపెనీస్ మనకి రీపే చేయకపోతే మనకి మనీ అయితే రాదు. సో ఈ 2 రిస్కులు కూడా ఉన్నాయి మనకి మార్కెట్ రిస్క్తో పాటు. అండ్ మ్యూచువల్ ఫండ్లో ఉన్న మరొక ఇంపార్టెంట్ రిస్క్ ఏంటంటే వాలటాలిటీ. ఇక్కడ మనకి మార్కెట్ బట్టి మనకి NAV ప్రైస్ ఉంటుంది కదా, ఎవ్రీడే అప్ అండ్ డౌన్ అవుతుంది అనమాట. సో ప్రతిరోజు ప్రైస్ అనేది మారుతుంది. అండ్ ఇది నార్మల్ అనమాట మనకి మార్కెట్లో. ఈ రోజు NAV 10 రూపీస్ ఉంటే రేపు 12 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఎవ్రీడే ప్రైస్ అనేది ఫ్లెక్సిబిలిటీ లాగా మనకి మారుతూ ఉంటుంది అనమాట. సో చాలా వాలటైల్గా ఉంటుంది. ఎవ్రీడే సేమ్ ప్రైస్ అయితే ఉండదు. మీరు ఈరోజు డిసైడ్ చేసుకున్నారు 10 రూపీస్ ఉన్నప్పుడు తీసేద్దామని, బట్ రేపు మీరు మార్కెట్ ఓపెన్ టైంకి తీసుకుందాం అంటే ఆ టైంకి 9 రూపీస్ అయిపోయింది అనుకోండి, మీరు ఆ లాస్ని అయితే సఫర్ చేయాల్సి ఉంటుంది. అదే 12 రూపీస్ అయింది అనుకోండి, ఆ ప్రాఫిట్ని అయితే ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి వాలటాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇప్పటి వరకు మనం రిస్క్ అలాగే రిటర్న్స్ గురించి మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ మనం ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది ఏంటంటే లిక్విడిటీ. ఏదైనా ఫండ్స్లో, చిట్ ఫండ్లో కానీ మ్యూచువల్ ఫండ్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే మనం ఆ అమౌంట్ని తెచ్చుకోవాలంటే ఎంత ఈజీగా తెచ్చుకోగలం, అంటే ఎంత ఈజీగా ఎన్కాష్ చేసుకోగలం, దాన్ని మనం లిక్విడిటీ అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే హౌ టు ఎన్కాష్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం లిక్విడిటీగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం లిక్విడిటీలో చూసుకుంటే మనం మ్యూచువల్ ఫండ్ ఉంటుంది కదా, అది ఏదైనా బిజినెస్ డేలో మనం అమ్ముకోవచ్చు అనమాట. అండ్ ఆ రోజున NAV ప్రకారం మనకి మనీ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ లిక్విడిటీ బాగుంటుంది. బట్ కొన్ని ఉంటాయి మనకి ట్యాక్స్ సేవింగ్ బాండ్స్ ఉంటాయి కదా, ELSS అవి అయితే 3 years లాకిన్ పీరియడ్ ఉంటాయి. ఇది కాకుండా మిగతావన్నీ మనం ఎప్పుడైనా మనం ఎన్కాష్ చేసుకోవచ్చు. అండ్ వాటి యొక్క ఛార్జెస్ అయితే ఉంటాయి, అవి పే చేస్తే మనం ఇమీడియట్గా అయితే ఎన్కాష్ చేసుకోవచ్చు అనమాట. సో లిక్విడిటీ అనేది మనకి ఇక్కడ బాగానే ఉంటుంది. అండ్ మ్యూచువల్ ఫండ్లో ఉన్న మరొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు పార్షియల్ విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు. మీరు 10,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, 1,000 కాండి 1,000, 10,000 కాండి 10,000, ఎంత కావాలంటే అంత విత్డ్రా చేసుకోవచ్చు ఆ రోజున్న NAV ప్రకారం. సో ఇక్కడ మనకి ప్రాపర్ ఫ్లెక్సిబిలిటీ ఉంది మన లిక్విడిటీకి. బట్ మనకి చిట్ ఫండ్లో చూసుకుంటే ఇది కంప్లీట్గా డిఫరెంట్ కాన్సెప్ట్లో రన్ అవుతుంది. ఇక్కడ ఎవ్రీ మంత్ ఎవరైతే బిడ్ విన్ అవుతారో వాళ్ళకే వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఒక రొటేషన్ సైకిల్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది అనమాట. అంటే ఎవ్రీ మంత్ ఎవరో ఒకరికి వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి అంత ఈజీగా మీ క్యాష్ని లిక్విడేట్ అయితే చేసుకోవడం అవ్వదు. మీకు మరీ కావాలంటే నెక్స్ట్ మంత్ మీ ఛాన్స్ వచ్చే వరకు వెయిట్ చేసి మీరు చాలా లోవర్గా బిడ్ చేసుకొని డబ్బులు అయితే తీసుకోవాలి తప్ప ఇక్కడ మనకి లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈజీగా మనకి లిక్విడేట్ చేసుకోవడం అయితే అవ్వదనమాట. ఇలా ఉంటే మనకి చిట్ ఫండ్లో ఇంకో లిక్విడిటీ ఏదంటే, మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉందనుకోండి, ఎర్లీ పేఅవుట్ కోసం మీరు బిడ్ అయితే చేసుకోవచ్చు. ఎర్లీగా మీరు ఆప్షన్ పిలుచుకొని ఎర్లీగా అయితే మీరు పేఅవుట్ని అయితే అడగవచ్చు అనమాట. ఆ లిక్విడిటీ అయితే ఉంది, కానీ ఇక్కడ మనకి లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనకి మ్యూచువల్ ఫండ్తో కంపేర్ చేస్తే మనకి చిట్ ఫండ్లో కూడా లిక్విడిటీ ఉంది. బట్ నీ ఎంటైర్ అమౌంట్ అయితే ఎంటైర్ ఫండ్ ఉంటుంది కదా, దానికి ఇమీడియట్ యాక్సెస్ అయితే ఉండదన్నమాట. లిమిటెడ్ యాక్సెస్ అలాగే లిమిటెడ్ లిక్విడిటీ అయితే మనకి చిట్ ఫండ్లో ఉంటుంది. సో ఇదంతా బాగుంది భయ్య. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ట్యాక్సెస్ అనేది సాల్వ్డా? సో మనకి ట్యాక్సెస్ ఉంటాయా వీటి మీద, రిటర్న్స్ మీద? సో ఉంటుంది భయ్య. ఇక్కడ మనకి చిట్ ఫండ్లో చూసుకుంటే దీన్ని మనం అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద కన్సిడర్ చేస్తామన్నమాట. సో ఏదైతే ఇన్కమ్ వస్తుందో మనకి చిట్ ఫండ్లో మీ టోటల్ ఇన్కమ్లో కలిపేసి అదర్ ఇన్కమ్ సోర్స్ ఉంటుంది కదా, దానిలో కలిపేసి నార్మల్గా ట్యాక్స్ ల్యాబ్ ప్రకారం అయితే మనకి ట్యాక్స్ అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ మనకి మ్యూచువల్ ఫండ్ చూసుకుంటే ఇది మనకి క్యాపిటల్ గెయిన్స్లో వస్తుంది. ఏదైనా ఎర్నింగ్స్ మనకి మ్యూచువల్ ఫండ్ నుంచి వస్తే మనకి క్యాపిటల్ గెయిన్స్ ద్వారా ట్యాక్స్ అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. అది కూడా మనకి మనం ఇన్వెస్ట్ చేసే టైం ఫ్రేమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అనేది. మనకి లాంగ్ టర్మ్ అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ అయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మ్యూచువల్ ఫండ్లో మనకి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్తో పాటు STT అని ఉంటుంది, అంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అని ఆ ఛార్జెస్ ఉంటాయి. అలాగే సెస్ అని చాలా మనకి TDS మీద సెస్, ఇన్కమ్ ట్యాక్స్ మీద సెస్ అవైతే మనకి కంపల్సరీగా ఉంటాయి మనకి మ్యూచువల్ ఫండ్లో. సో ఇప్పుడు మనం ఒక కంక్లూజన్కి వద్దాం. మనకి మ్యూచువల్ ఫండ్లో SIP బెటరా లేదంటే చిట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా? సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి ఎవ్రీ మంత్ 25,000 మనకి చిట్ ఫండ్ లేదా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాం. అలాగే 24 months అనుకుంటే 24 months గాను మన ఇన్వెస్ట్మెంట్ అరౌండ్ 6 lakhs ఉంటుందన్నమాట. ఇప్పుడు రెండు సినారియోల్లో మనకి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకుందాం. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్లో ఫస్ట్ మనం చిట్ ఫండ్తో వెళ్ళిపోదాం. సో ఎవ్రీ మంత్ 25,000 లెక్క మనకి 2 years డిపాజిట్ చేస్తే 6 lakh వస్తుంది కదా. సో ఇక్కడ మనకి గ్రాస్ అమౌంట్ 6 lakh అయితే మనకి ఫోర్మెన్ ఉంటాడు కదా, దాని కమిషన్ అయితే మినిమం 5% ఉంటుంది, అంటే అరౌండ్ 30,000 అనమాట. సో ఈ 6 lakhs 30,000 తీసేస్తే మనకి 5,70,000 అయితే చేతికి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకి స్ట్రైట్ అవే లాస్ 30,000 అనమాట. అదే మనం మ్యూచువల్ ఫండ్ చూసుకుంటే మ్యూచువల్ ఫండ్ అనేది కంప్లీట్గా మార్కెట్ రిటర్న్స్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. సో మనకి ఎవ్రీ ఇయర్ 14% రిటర్న్ వస్తే ఇక్కడ మనకి 24 months అంటే 2 years చూసుకుంటే మనకి ఈ 6 lakhs కాస్త 6,80,000 అవుతుంది అనమాట. అంటే స్ట్రైట్ అవే మనకి 80,000 ప్రాఫిట్ అయితే వస్తుంది అనమాట. సో మనకి చిట్ ఫండ్లో చూసుకుంటే 30,000 లాస్ వస్తుంది. ఇక్కడ మనకి
లాస్ కాదు కదా, 80,000 ప్రాఫిట్ అయితే వస్తుంది, అజ్యూమింగ్ మనకి 14% రిటర్న్ ఎవ్రీ ఇయర్. సో ఇది ఇలా ఉంటే మనకు కన్సిడర్ చేయాల్సిన వన్ మోర్ ఫ్యాక్టర్ ఏంటంటే, మన ఇన్వెస్ట్మెంట్ మీద లోన్ కావాలనుకోండి, మ్యూచువల్ ఫండ్లో మనకి డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి ఇమీడియట్గా ఇన్స్టెంట్గా లోన్ అయితే వచ్చేస్తుంది. బట్ చిట్ ఫండ్లో అయితే అలా కాదు, మన 4 మంత్ ఛార్జెస్ పే చేయాలి, వీళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ తీసుకోవాలి, లోన్ తీసుకోవడం అనేది చాలా కష్టం. బట్ మ్యూచువల్ ఫండ్లో ఈజీగా మీరు ఏదైనా బ్యాంక్ నుంచి కానీ, ఏదైనా ఫండర్స్ నుంచి కానీ, NBFC నుంచి కానీ మీరు ఈజీగా అయితే లోన్ తీసుకోవచ్చు. సో ఇలా చూసుకుంటే ఇది మరొక డ్రాబ్యాక్గా చెప్పుకోవచ్చు చిట్ ఫండ్కి. సో ఇప్పుడు మనం చిట్ ఫండ్ అలాగే మ్యూచువల్ ఫండ్ గురించి ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ చేస్తాం కదా, ఒక చిన్న టేబుల్లో వీటి యొక్క అనాలిసిస్, మరొక డీపర్ అనాలిసిస్ అయితే మనం చేద్దాం. చూడండి స్క్రీన్ మీద. సో ఇక్కడ మనకి చిట్ ఫండ్ అలాగే మ్యూచువల్ ఫండ్ యొక్క పర్పస్ చూసుకుంటే, మనకి చిట్ ఫండ్ అనేది డ్యూయల్ పర్పస్గా వర్క్ అవుతుంది. అంటే మనకి సేవింగ్గా అలాగే బారోయింగ్ టూల్గా వర్క్ అవుతుంది. బట్ మ్యూచువల్ ఫండ్ చూసుకుంటే మనకి మోస్ట్లీ ఇన్వెస్ట్మెంట్ అలాగే వెల్త్ క్రియేషన్ కోసం యూజ్ అవుతుంది. సో ఇది ఎవరికి సూట్ అవుతుంది? మనకి చిట్ ఫండ్ అనేది మనకి డైలీ లేబర్స్ అలాగే అన్ఆర్గనైజ్ సెక్టర్ వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళకి, అలాగే హౌస్ హోల్డ్స్ ఉంటారు కదా, అంటే వాళ్ళకి ఎప్పుడు బ్యాంక్ యాక్సెస్ ఉండదు, ఇమీడియట్గా ఫండ్స్ అవసరం ఉంటుంది, వాళ్ళకైతే చిట్ ఫండ్ బెటర్ అని చెప్పుకోవచ్చు. అండ్ మ్యూచువల్ ఫండ్ ఎవరికి బెటర్ అంటే, మనకి శాలరీడ్ అలాగే బిజినెస్ ఇండివిజువల్స్ ఉంటారు కదా, ఎవరైతే వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకొని సేవ్ చేసుకొని ప్రాపర్గా వెల్త్ క్రియేట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి మనకి మ్యూచువల్ ఫండ్ అనేది బెస్ట్ అనమాట. సో ఇది ఎవరు మేనేజ్ చేస్తారు? మనకి చిట్ ఫండ్ చూసుకుంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టే ఫోర్మెన్ అయితే మేనేజ్ చేస్తాడు. అదే మనకి మ్యూచువల్ ఫండ్ చూసుకుంటే ఫండ్ మేనేజర్ అయితే మేనేజ్ చేస్తాడు. సో నెక్స్ట్ చూసుకుంటే రిటర్న్స్. మనకి చిట్ ఫండ్లో రిటర్న్స్ అనేది వేరియబుల్గా ఉంటుంది అనమాట. అండ్ ఆప్షన్ అలాగే మనకు వచ్చే డిస్కౌంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ మనకి మ్యూచువల్ ఫండ్ చూసుకుంటే కంప్లీట్గా మనకి మార్కెట్ లింక్డ్ రిటర్న్స్. మార్కెట్ పెరిగితే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి, మార్కెట్ పెరిగితే మంచి రిటర్న్స్ రావు. సో కంప్లీట్లీ మార్కెట్ రిటర్న్స్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రెగ్యులేషన్స్. మనకి చిట్ అనేది చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం అయితే గవర్న్ అయి ఉంటుంది. అలాగే మ్యూచువల్ ఫండ్ చూసుకుంటే స్ట్రిక్ట్లీ మనకి సెబీ ద్వారా రెగ్యులేట్ అయితే జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే లిక్విడిటీ. మనకి చిట్ ఫండ్లో మోడరేట్ లిక్విడిటీ ఉంటుంది, అంటే మనకి ఆప్షన్ సక్సెస్ అలాగే టైమింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ మనకి మ్యూచువల్ ఫండ్లో చూసుకుంటే హై లిక్విడిటీ అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ మనకి ఇన్స్టెంట్గా, అంటే బిజినెస్ వర్కింగ్ డేస్ ఉంటాయి కదా, ఇన్స్టెంట్గా అయితే మనం రిడీమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లిక్విడిటీ అనేది చాలా హైగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం ఫ్లెక్సిబిలిటీ చూసుకుందాం. మనకి చిట్ ఫండ్లో ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. మనకి పేఅవుట్ అనేది మనకి ఆప్షన్ వచ్చినప్పుడు కానీ, లేదంటే ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి. మనకి ఇక్కడ మ్యూచువల్ ఫండ్ చూసుకుంటే ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా హైగా ఉంటుంది. లంసమ్గా విత్డ్రా చేసుకోవచ్చు, పార్షియల్ విత్డ్రా చేసుకోవచ్చు, రకరకాల విత్డ్రా ప్లాన్స్ అయితే ఉంటాయి. ఆ విధంగా అయితే మనం విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో లిక్విడిటీ కూడా మనకి ఫ్లెక్సిబిలిటీతో కంపేర్ అయ్యి లింక్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఎలా ఉంటే మనం దీని యొక్క ఛాలెంజెస్ కూడా ఒక కంపారిజన్లో వేసి చూద్దాం పదండి. సో ఇక్కడ మనం చూసుకుంటే రిస్క్ ఆఫ్ డిఫాల్ట్ ఫస్ట్ చూసుకుంటే, మనకి చిట్ ఫండ్లో ఎవరైనా మెంబరు మనకి పే చేయడం మానేస్తే అది ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. బట్ మ్యూచువల్ ఫండ్లో అలాగే పీర్ డిపెండెన్సీ అనేది ఉండదు, కంప్లీట్గా మార్కెట్ డిపెండెంట్. అలాగే ఫ్రాడ్ అండ్ మిస్యూజ్ చూసుకుంటే, మనకి అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ ఉంటాయి కదా, ఇక్కడ రిస్క్ అలాగే మనకి లీగల్ యాక్షన్ కూడా తీసుకోవడం చాలా కష్టం. బట్ మనకి మ్యూచువల్ ఫండ్ చూసుకుంటే కంప్లీట్గా సెబీతో రెగ్యులేట్ అయ్యే ఉంటుందన్నమాట. అలాగే రిటర్న్స్ అనేవి ఫిక్స్డ్ కాదు కదా, సో మనకి ఈ చిట్ ఫండ్లో కంప్లీట్గా ఆప్షన్ రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మనకి మ్యూచువల్ ఫండ్ కంప్లీట్గా మార్కెట్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ ఛార్జెస్ చూసుకుంటే మనకి ఫోర్మెన్ కమిషన్ ఉంటుంది. అలాగే మ్యూచువల్ ఫండ్ చూసుకుంటే మనకి ఎక్స్పెన్స్ రేషియో అలాగే ఎగ్జిట్ లోడ్, మనం ఎర్లీగా తీసుకుంటే ఎగ్జిట్ లోడ్ అయితే అప్లికేబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అదండి మ్యాటర్. మ్యూచువల్ ఫండ్కి చిట్ ఫండ్కి డిఫరెన్స్ ఇదే అనమాట. మనకి చిట్ ఫండ్ చూసుకుంటే ఇది ఒక ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ మేనేజింగ్ మనీ అని చెప్పుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ చూసుకుంటే మోడర్న్ వే ఆఫ్ మేనేజింగ్ మనీ అని చెప్పుకోవచ్చు. సో ఈ రెండిట్లో మీరేం చూస్ చేసుకుంటారు కింద కామెంట్స్లో చెప్పేయండి. అండ్ వీడియోని ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ శ్రీకర్ సైనింగ్ ఆఫ్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.